ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మంత్రి మున్సిపల్ 7వ వార్డు పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సమక్షంలో నాయి బ్రాహ్మణులు, రజకులు, ఉస్మాన్పురం మైనార్టీలు, వెంకటాపూర్, అక్కేపల్లి, రామయ్యపల్లి, సిద్దపల్లి, ఆదివారపేట, ముత్తారం మండలం, రామకృష్ణాపూర్, రామగిరి మండలం నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగియగానే వార్డులో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పేద కుటుంబానికి పథకాలను అందజేస్తామని, అవినీతి లేని ప్రభుత్వాన్ని ప్రజలకు చూపెడతామన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. మే 13న ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశకృష్ణని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇడిమల సతీష్ అధ్యక్షత వహించగా, 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. షఫీ నాయకులు లక్ష్మణ్ దియా తర్వాత మహిళలు నాయ బ్రాహ్మణ లక్ష్మణ గారు కూడా కాంగ్రెస్ పార్టీ గమనిస్తున్నాం. తర్వాత దిల్కుష్గా చెందినటువంటి సోదరుడు షాన్ గారిని వేదికగా కోరుతా ఉన్నాం. షాన్ భాయ్. తర్వాత మహిళలు అజముని శ్రీని గారు, తూండ్ల శ్రీని గారు, దుర్గా రవి గారు స్వాగతం తెలియజేస్తూ ఈ రోజు మన జననేత స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. తర్వాత అటవీ నాగపల్లి గ్రామానికి చెందిన కులకాన్ ఆకాశ నాగంతంలో కుంభం శ్రీనివాస్ రెడ్డి గారు, బొమ్మ రాజిరెడ్డి గారు, కోడు సంజీవ్ రెడ్డి గారు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక స్వాగతం. మన పేదల పెండిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మంత్రివర్యులు గారి చేతుల మీద కట్టబడుతున్న మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. రామనగర్ గ్రామం నుండి చక్రవర్తి గారు వేదికగా కోరుతా ఉన్నాం. నేను చెప్తా ఉన్నా, ఈరోజు మీరు పార్లమెంట్ సభ్యుడికి ఓటేసి మీరు చూపెట్టండి. బూతుల వారి పరంగానే ఉంటుంది కనుక, బూతుల లెక్కనే ఉంటుంది కనుక, లేకపోతే గల్లా ఎగిరేసి సతీష్ సురేష్ చెప్తే అది కనబడదు, ఓట్లు కనబడతా ఉంటాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీకు కావాల్సిన అవసరాలు మేము చెప్పిన 6 గ్యారెంటీలు తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. మీరు నమ్మకంతో ముందుకు నడవండి. ఈ పట్టణ ప్రాంత వాసులకు మీకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. మున్సిపాలిటీని చేసిండ్రు, ఉపాధి కోల్పోయిన అందరూ మీరు. అయినా కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పరంగానే నడిచింది. 10 సంవత్సరాల నుంచి ఉపాధి కోల్పోయిన మీరు. ఉపాధి హామీ పథకం కింద మీకు పనులు దొరుకుతున్నాయి. 10 సంవత్సరాల నుంచి మీరు ఏడుకో వేరే ఊళ్ళకు పోయి కట్టలు ఏరుకొని వచ్చి అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్న తరుణం అది కూడా మర్చిపోయి 10 సంవత్సరాల వారి పరంగా ఈరోజు మీ పరంగా లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. వారికి బుద్ధి చెప్పే విధంగా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఒకసారి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళే ఉండని అని ముందుకు నడిచింది. ఉపాధి హామీ
పనులను లేకుండా చేసిన వారికి బుద్ధి చెప్పాలి. ఉపాధి ఏ విధంగా సృష్టించాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది కనుక ఏ విధమైన ఆలోచన చేయాలో తప్పకుండా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలో కూడా ముందుకు నడిచే కార్యక్రమం తీసుకుని అందరినీ కొడతా ఉన్నాం. మీరు మా పార్టీలో చేరుతా ఉన్న సందర్భంలో పేదవాళ్ళని గుర్తిస్తాం. రూపాయి ఖర్చు లేకుండా ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పారు, ఏ సంక్షేమ పథకానికి పేదవాడి దగ్గర రూపాయి ఖర్చు లేకుండా రేపొద్దున పెన్షన్లు వచ్చినా, రేపొద్దున ఇంటింటికి రాబోయే కాలంలో 2500 రూపాయలు ఇవ్వాలని మా గ్యారంటీలో పెట్టుకున్న హామీ కానీ, అదేవిధంగా రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, అదేవిధంగా పరిపాలన యంత్రాంగంలో పనిచేస్తున్న అధికారులు కానీ ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం. ఆ కార్యక్రమంతో ముందుకు పోతామని నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరి మద్దతు కోరుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న మా సోదరులకు సోదరులకి ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.